అందంగా కనిపించడానికి, సౌందర్యాన్ని సంరక్షించుకోవడానికి కొంతమంది అమ్మాయిలు వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాయి. అయితే, మన వంటగదిలోనే సులభంగా దొరికే పదార్థాలతోనూ అందంగా మెరిసిపోవచ్చని, రూపాయి ఖర్చు లేకుండా అందాన్ని అలాంటి వాటిలో బియ్యం పిండి ఒకటి. బియ్యం పిండిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ ఎలాస్టిసిటీని పెంచుతాయి. ముడతలు మాయం చేస్తాయి. బియ్యం పిండి జిడ్డు చర్మాన్ని పరిష్కరిస్తుంది, మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. బియ్యం పిండి ప్యాక్టాన్ తొలగిస్తుంది. చర్మ ఛాయను మెరుగుపరచి ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తుంది. మీ బ్యూటీ కేర్లో బియ్యం పిండి ఎలా యాడ్ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం. బియ్యం పిండి ఫేస్ మాస్క్ పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేయడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. డల్, డ్రై స్కిన్కు బెస్ట్ రెమెడీ. మీరు పిగ్మెంటేషన్ కారణంగా ఇబ్బంది పడుతుంటే, 1 టీ స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది. బియ్యం పిండిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మం నుంచి హానికరమైన టాక్సిన్స్, డార్క్ స్పాట్స్, మొటిమలు, మచ్చలను కలిగించే ఏడెంట్లను బయటకు పంపుతాయి. వేడి నీళ్లలో బ్లాక్ టీ బ్యాగ్ వేసి 2 లేదా 3 నిమిషాల పాటు ఉంచండి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో 1 స్పూన్ తేనె వేసి టీ వాటర్ పోసి పేస్ట్లా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోండి. ఇలా తరచూ చేస్తే డార్క్ స్పాట్స్ మాయం అవుతాయి. బియ్యం పిండిలోని యాంటీఆక్సిడెంట్లు టాన్ తొలగించడానికి సహాయపడతాయి. 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిలో 1 టీ స్పూన్ తేనె, 1 స్పూన్ రోజ్ వాటర్ వేసి పేస్ట్లా చేయండి. ఈ మిశ్రమాన్ని టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి. మంచి రిజల్ట్స్ కోసం వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. చర్మం మృదువుగా మారడానికి బియ్యం పిండి సహాయపడుతుంది. బియ్యం పిండి చర్మం స్థితిస్థాపకతను పెంచుతుంది, కరుకుదనాన్ని తగ్గిస్తుంది, చర్మం కాంతివంతంగా మారుస్తుంది. మీ చర్మాన్ని మృదువుగా మార్చడానికి 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిలో 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు, 1 స్పూన్ కీర దోస గుజ్జు వేసి పేస్ట్లా చేయండి. వీటిని బాగా మిక్స్ చేసి పేస్ట్లా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి. మంచి రిజల్ట్స్ కోసం వారానికి 2 సార్లు ఈ ప్యాక్ అప్లై చేసుకోండి. ప్రకాశవంతమైన చర్మం కోసం టమాటా పేస్ట్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు అప్లై చేయండి. దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఇలా 2 రోజులకు ఒకసారి చేస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. అందంగా ఉండడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ ప్యాక్లు, క్రీంలు ఉపయోగిస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి అందంగా మారేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి మనం సునాయాసంగా చేయగలిగిన ఈజీ బ్యూటీ టిప్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్స్ మనం ఇళ్లల్లోనే చేసుకోవటం మంచిది. అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి అని భావించేవారు కొన్ని బ్యూటీ టిప్స్ను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. అందులో ముఖ్యంగా అందం కోసం ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత ఎక్కువగా నీటిని తాగాలి. ప్రతిరోజు 4 నుండి 5 లీటర్ల నీళ్లు తాగినట్లయితే శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. శరీరం ఎప్పుడైతే హైడ్రేటెడ్గా ఉంటుందో అప్పుడు చర్మం అందాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి తప్పనిసరిగా తగినన్ని నీటిని తాగాలి. ఇక వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే శరీరం నిగారింపును సంతరించుకుంటుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శరీరం పైన వచ్చే అనేక ఎలర్జీలు కూడా రాకుండా ఉంటాయి. ఇక లేత కొబ్బరితో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం చాలా నిగారింపును సంతరించుకుంటుంది. లేత కొబ్బరితో వేసుకునే ఫేస్ ప్యాక్ మెరుపు అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. అందమైన చర్మం కోసం ఆర్టిఫిషియల్గా మార్కెట్లో దొరికే క్రీంలను ఉపయోగించే కంటే సహజ పద్ధతులతోనే అందంగా మారవచ్చని తెలుస్తుంది.
ఇక మనం ఇంట్లోనే తయారు చేసుకునే బొప్పాయి, టమోటా ఫేస్ ప్యాక్లు కూడా అందాన్ని మరింత పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎక్కువగా పండ్ల రసాలు తాగడంతో కూడా చర్మ ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ మన స్కిన్ నిగారింపును సొంతం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. తల స్నానం చేసిన తర్వాత కొంచెం నీటిలో నిమ్మరసం కలిపి జుట్టుకు రాస్తే కుదుళ్లు గట్టిగా తయారవుతాయని, జుట్టు రాలడం తగ్గుతుందని చెబుతున్నారు. ఇక అంతేకాదు ఉప్పునీటితో కంటిని కడగడం వల్ల కళ్ళు మెరుపును సంతరించుకుంటాయని అంటున్నారు. అందంగా ఉండాలని భావించేవారు అప్పుడప్పుడు ముఖానికి స్టీమ్ పెట్టుకోవడం ఎంతో అవసరం. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ముఖంలో ముడుచుకుపోయిన స్వేద గ్రంథులు శుభ్రపడి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై పేరుకుపోయిన మృత కణాలు, దుమ్ము ఆవిరి పట్టడం వల్ల తొలగిపోతాయి. దీంతో కూడా ఫేస్ చాలా ఆకర్షణీయంగా, యాక్టివ్గా కనిపిస్తుంది. పాలు, నిమ్మరసంతో తేనె కలిపిన పదార్థాలన్నీ మీ ముఖంపై బాగా పనిచేస్తాయి. మెరిసే ముఖాన్ని అందించడంలో సహాయపడతాయి. ఒక టేబుల్ స్పూన్ పాలు, నిమ్మరసం తీసుకోండి. ఒక టీ స్పూన్ తేనెను అందులో చేర్చండి. ఇది మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల మీకు ఫెయిర్, మచ్చలు లేని చర్మం లభిస్తుంది. ఓట్స్, పెరుగు కలయిక ఫేస్ స్కిన్ పొందడానికి బెస్ట్ నేచురల్ రెమెడీగా ఉంటుంది. ఈ మిశ్రమం సన్ మచ్చలు వంటి వాటిని త్వరగా వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఓట్ను రాత్రంతా నానబెట్టి, ఆపై దానిని పేస్ట్గా మిక్స్ చేసి, పెరుగు కలపాలి. ప్రతిరోజూ ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల ఫేస్ స్కిన్ పొందవచ్చు. బంగాళదుంపలోని బ్లీచింగ్ పదార్థాలు ఫేస్ స్కిన్ అందించడంలో సహాయపడతాయి. ఒక బంగాళాదుంపను తీసుకుని మెత్తగా చేసి దాని రసాన్ని తీయండి. మీ ముఖం మీద అప్లై చేయండి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా ఉపయోగించండి. అరటిపండు, బాదం నూనె రెండూ బ్యూటీ న్యూట్రిషియన్స్తో నిండి ఉన్నాయి. ఈ రెండు పదార్థాలు మీ చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయపడతాయి. అరటిపండును తీసుకుని మెత్తగా అయ్యేలా చేయాలి. ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె వేసి కలపాలి. మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయాలి. శనగపిండి, పసుపు ఫేస్ ప్యాక్ అనేది మంచి బ్యూటీ రెమెడీ. ఒక టీ స్పూన్ శనగపిండి, ఒక టీ స్పూన్ పసుపును పాలు లేదా నీటితో కలపండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. బొప్పాయిలో చర్మ పునరుద్ధరణ ప్రక్రియలో సహాయపడే ఎంజైమ్లు ఉంటాయి. సమర్థవంతమైన సహజ సన్స్క్రీన్గా పనిచేస్తుంది. మీ చర్మాన్ని సన్బర్న్ నుండి రక్షిస్తుంది. అరకప్పు బొప్పాయిని మెత్తగా చేసి అందులో ఒక చెంచా తేనె కలపాలి. పేస్ట్ను మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు వేచి ఉండండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.